శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. సనాతన హైందవ ధర్మం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో రాముడు అనుసరించినటువంటి మార్గాన్నే సనాతన ధర్మంగా చెప్పడం జరుగుతుంది. త్రేతాయుగంలో రాముడు అనుసరించినటువంటి విధానమే మనకి హైందవ ధర్మానికి కొలమానికం. అంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు మానవంలోనే నిగూఢంగా ఉన్నాయని, వాటితో ఏదైనా సాధించవచ్చని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో జన్మించి మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఆయన అనుసరించినటువంటి మార్గం కష్టతరమైంది కానీ చాలా అద్భుతంగా విజయవంతమైంది. నీతి నిజాయితీ, ధర్మబద్ధత, ఏకపత్ని వ్రతం, సోదరు పట్ల అభిమానం, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ అభిమానం, పితృవాక్య పాలన, ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలించడం, ఇటువంటివన్నీ కూడా సన్మార్గాన్ని ఆ భగవంతుడు మనకి రామాయణంలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ ధర్మ మార్గంలో మనం సంచరించినట్టయితే మన హైందవ ధర్మం వర్ధిల్లుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.